విశ్వాసం ఉన్న వాళ్ళు దేవునికి నచ్చుతారండి. నా దేవుడు చేస్తాడు, నా దేవుడు వింటున్నాడు, నా దేవుడు మాట్లాడతాడు, నా దేవుడు నా మాట వింటాడు, నా దేవుడు చూస్తున్నాడు, నా దేవుడు సజీవుడు, నా దేవుడు ఖచ్చితంగా నాతో ఉంటాడు, నా దేవుడు నాకు సంరక్షకుడు, ఆయన నా కొండ, నా కోట, నా ఆశ్రయం, నా రక్షణ శృంగము, ఆయన నా దాగు చోటు. ఇవన్నీ ఎవరు నమ్ముతారు? విశ్వాసములో బలంగా వృద్ధి చెందే వాళ్ళు నమ్ముతారు. ఓకే, అది దేవునికి ఇష్టమైన లక్షణం. వివేకము కలిగి దేవుని వెతికే వాళ్ళు ఎవరనుకుంటున్నారు? విశ్వాసంతో ఆయన ఆశ్రయించేవాళ్ళు. ఈరోజు ఇక్కడ కూర్చుని మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు విశ్వాసాన్ని డెవలప్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చారా, లేదా మరేవేవో కారణాలతో ఇక్కడికి వచ్చారా? విశ్వాసము శ్రేష్టమైనది. అందుకే ఎవరు దేవునికి నచ్చుతారు అంటే హెబ్రీ పత్రిక ఒక మాట చెప్తుంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. విశ్వాసం ఉంటే నువ్వు దేవునికి దగ్గరగా జరుగుతావు, విశ్వాసం ఉంటే నువ్వు దేవునికి ఇష్టడుగా ఉంటావు.